మీ పేరు కాలర్ టోన్‌గా వచ్చే విధంగా కావాలా? కొత్త సినిమాని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? స్పాటిఫైలో ఆడియో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? చాట్ జీపీటీ అంటే ఏంటి? మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే ఈ టాప్ 5 ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ మీకోసమే మరి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసి అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ట్రిక్ ఏంటంటే మనకి ఎవరైనా సరే కాల్ చేసేటప్పుడు మనకి కాలర్ టోన్ అయితే ఉంటుంది కదా! అలర్ట్ ట్యూన్. దీన్ని అయితే మనం మన పేరు వచ్చే విధంగా మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నిజానికి మన పేరుతో ఏమైనా పాటలు ఉంటే దాన్ని మాత్రం మనం ట్రిమ్ చేసుకుని అలర్ట్ ట్యూన్ కింద సెట్ చేసుకోవచ్చు. లైక్ కాలర్ టోన్ కింద. కాకపోతే ఇప్పుడు ఒక ఫీచర్ రావడం జరిగింది. ఈ ఫీచర్తో ఏంటంటే ఫర్ సపోజ్ నా నేమ్ అనిల్ అనుకోండి. అనిల్ అని చెప్పి వచ్చే విధంగా కాలర్ టోన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సంథింగ్ మీ యొక్క పేరుని బట్టి మీరు అయితే కాలర్ టోన్ సెట్ చేసుకోవచ్చు. అన్ని నేమ్స్ సిరీస్ అయితే ఉంటాయి, బట్ కొంచెం రేర్ కేసెస్ ఉంటాయి కదా నేమ్స్ అనేది, అంటే ఎక్కడా లేని నేమ్స్ ఉంటాయి చూడండి. అట్లాంటి నేమ్స్ అయితే మీరు పెట్టుకోలేరు మరి. ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా జియో సిమ్ కార్డ్ అయితే ఉండాలి. ఈ జియో సిమ్ కార్డ్ ఉంటేనే మనకి వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. దీని కొరకు మీ యొక్క మొబైల్ ఫోన్లో మై జియో యాప్ అయితే ఉండాలి. జియో సిమ్ ఉన్న తర్వాత ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అది ఏ విధంగా సెట్ చేసుకొని చూసేద్దాం. ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్లో మై జియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. ఈ విధంగా మై జియో అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో చూసుకోవచ్చు, మనకి రీఛార్జ్ పక్కన జియో ట్యూన్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత జియో 7కి అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ జియో ట్యూన్ అండ్ ఆర్టిస్ట్ జియో ట్యూన్, టాప్ జియో ట్యూన్స్ అయితే ఉంటుంది కదా ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ నేమ్ జియో ట్యూన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు గైస్. ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ మహేష్ అని చెప్పి ఒక నేమ్ ఉందనుకోవచ్చు. నేమ్ అది సెట్ చేసిన చూడండి. మహేష్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ కాల్ కి త్వరలోనే సమాధానం ఇవ్వడం జరుగుతోంది. దయచేసి వెయిట్ చేయండి. అంతవరకు మ్యూజిక్ ని ఆనందించండి. మీరు చూసారు కదా. ఈ విధంగా మీ యొక్క పేరుని అయితే కాలర్ టోన్ మీద సెట్ చేసుకోండి. మరి ఇంకా సెకండ్ ట్రిక్ అయితే చూద్దాం. ఈ సెకండ్ ట్రిక్ ఏంటంటే మనకి స్పాటిఫైలో మనకి చాలా సాంగ్స్ అయితే వింటూ ఉంటాం కదా. ఏదైనా సరే సాంగ్ నచ్చినప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే పాసిబుల్ అయితే ఉండదు. బట్ అలాంటి సాంగ్స్ అని మన యొక్క ఆల్బమ్స్లో సేవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క సాంగ్ ఏదైతే ఉందో అక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత దాని ఆ యొక్క ఆడియో సాంగ్ సంబంధించిన యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకున్న తర్వాత మీరు అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటో తెలుసా. మీ యొక్క మొబైల్ ఫోన్లో టెలిగ్రామ్ అయితే ఉండాలి. టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత స్పాటిఫై ఆడియో సాంగ్స్ డౌన్లోడ్ బూట్ అని చెప్పి సెట్ చేయండి. మీకు ఆల్రెడీ ఆ బూట్ సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే డిస్ప్లే చూడవచ్చు. దీన్ని సెట్ చేసిన తర్వాత ఏదైతే మీరు కాపీ చేస్తారో ఆ సాంగ్ సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతుంది. మీకు MP3లోకి అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. స్క్రీన్ మీద చూసిన ప్రాసెస్ మొత్తం కూడా. ఈ విధంగా మనం అయితే స్పాటిఫైలో ఉన్న ఆడియో సాంగ్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఆర్డర్కి అయితే చూద్దాం. మీరు ఎక్కువగా యూజ్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ కానీ లైక్ వాట్సాప్ కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేటివ్ మెసేజ్ని మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి పంపించాలనుకున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అదర్ పర్సన్ తెలియకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు పెట్టే మెసేజ్ని అయితే QR కోడ్ కింద అయితే మార్చి పంపించవచ్చు అనమాట. మీరు పెట్టే మెసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని QR కోడ్ మార్చి పంపితే అవతల వ్యక్తి జస్ట్ QR కోడ్ ఫోటో కింద చూడగలుగుతాడు. దాన్ని మళ్ళీ గూగుల్ లెన్స్ ద్వారా కానీ లేదంటే కోడ్రా అని చెప్పి యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ ద్వారా కానీ మీరు స్కాన్ చేసుకున్నట్లయితే మీరు ఏమైతే మెసేజ్ కంటెంట్ దానిలో టైప్ చేసి పెట్టారో ఆ యొక్క మెసేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్ అది ఇదైతే. ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి మన ఆపోజిట్ పర్సన్ అనుకున్నప్పుడు ఈ ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు. దీని కొరకు మీకు మొబైల్ ఫోన్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాప్ అయితే ఉండాలి. వన్స్ ఈ యాప్ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మీరైతే పర్మిషన్స్ అయితే ఆన్ చేయండి. పర్మిషన్స్ అన్ని కూడా అలౌ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది QR కోడ్ జనరేటర్ అని. ఇక్కడ మనం చూసుకోవచ్చు యాడ్ టెక్స్ట్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనం ఏది మెసేజ్ పెట్టాలనుకుంటున్నామో ఆ మెసేజ్ అనేది ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత జనరేట్ QR కోడ్ అయితే అవుతుంది. మనకి QR కోడ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అక్కడ మనకి షేర్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని మా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడైనా సరే మనం సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏదైనా పర్సనల్గా సీక్రెట్గా పెట్టాల్సిన మెసేజ్ అయితే QR కోడ్లకి అయితే మార్చుకోవచ్చు. ఈవెన్ ఇది మనకి మెసేజెస్ కానీ సంథింగ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీరైతే QR కోడ్ కింద మార్చుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ ఫీచర్. మీలో ఎంతమంది నచ్చింది ఈ ఫీచర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటంటే మీలో చాలామంది మూవీస్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ విధంగా మూవీస్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మరి బెస్ట్ ఆ యాప్ ఏంట్రా అంటే ఫ్లోట్ అనమాట. FLUT. ఈ యాప్ వచ్చిన ఫోటో అయితే మీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ యాప్ మీకు మొబైల్ ఫోన్ ఇన్స్టాల్ చేసుకుంటే టోరెంట్ సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా యాక్సెస్ అయితే చేయవచ్చు. ఇది డైరెక్ట్గా డౌన్లోడ్ అయ్యి మీకు మొబైల్ ఫోన్లో అయితే స్టోర్ అయ్యి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు మూవీస్ కానీ అన్నోన్ వెబ్సైట్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా VPN అంటే మీకు మొబైల్ ఫోన్లో ఉండాలి. ఈ VPN అనేది మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే యాప్ అనమాట. ఈ యాప్ లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ యాప్ మీ మొబైల్ ఫోన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక సర్వర్కి అయితే మీరు కనెక్ట్ అవ్వాలి.
ఎప్పుడైతే మీ యొక్క సర్వర్ కనెక్ట్ అవుతారో అప్పుడు మీ యొక్క ఐపీ అడ్రస్ అయితే చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మీ యొక్క ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుందో అప్పుడు నువ్వు ఎలాంటి పొరపాట్లు చేసినా సరే ఎవరికి తెలియదు అనమాట. సో మరి ఇది మనకి 4th ట్రిక్ అయితే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 5th ట్రిక్ ఏంటంటే ఇది చాలా మంది తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళ గురించి అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నాను. చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీతో మనకు పోల్చుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మన ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవడం కానీ, మన బిజినెస్ గ్రో చేసుకోవడం కానీ, మన స్టడీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేదా మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి చాట్ జీపీటీ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. మరి ఈ చాట్ జీపీటీ అనేది మన గూగుల్ వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా చాట్ జీపీటీ ఏఎల్ టూల్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో చాట్ జీపీటీ ఏఎల్ టూల్ అని సెర్చ్ చేస్తే మనకి లాగిన్ అయితే అడుగుతుంది. సో ఇది గూగుల్ అండ్ సంథింగ్ అవన్నీ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది, సర్టిఫికేట్ అనమాట ఇదైతే. సో మనకి ఒక సైట్లో ఓపెన్ అయిన తర్వాత మనం అయితే లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఎంటర్ ఆస్క్ ఏ క్వశ్చన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటని చెప్పి అడిగితే ఇది జనరేట్ అయితే చేస్తుంది అనమాట, దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్రియేట్ రెసిపీస్ అని సెర్చ్ చేసిన అసలు కుకింగ్ సంబంధించింది కానీ, లేదంటే స్టడీస్ సంబంధించింది కానీ, లేదా ఏదైనా చరిత్ర కానీ, ఏదైనా హిస్టరీ కానీ, వికీపీడియా కానీ, లేదా ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించి రీసెర్చ్ చేయడానికి కానీ, సో చాలా బెస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇదైతే. మీరు ఒకసారి దాన్ని ఎలా వాడాలో వీడియో చూద్దాం. వాళ్ళ వీడియో అయితే మరి ఈ వీడియో చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా టాప్ 5 ట్రిక్స్ అయితే మీకు స్మార్ట్ ఫోన్లో ట్రై చేయండి. మరి ఈ 5 ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చింది అయితే కింద కామెంట్ చేయండి. మరి ఇది మనకి వాళ్ళ వీడియో మరి ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.